ప్రస్తుతం మనం దిల్సుఖ్ నగర్లో ఉన్న శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయంలో ఉన్నాం. ఇక్కడ ఎలాంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, ఎలాంటి సమస్యలున్నా మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితుడు కోయదర శ్రీనివాసరాజు గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై కొండదేవత అమ్మవారు పరబ్రహ్మ పరమాత్మ నమ జగతుర్తి పరయా బ్రహ్మ హరిహరాయ శ్రీ గుణాత్మవే సర్వకవతిగామి దర్శ దర్శ దత్తాతిర నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ఓం నమ శివాయ. చెప్పు తల్లి. గురుగారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఎలా ఉండబోతుంది? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ఈ రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, యోగము, వ్యాపారములో కానీ, ఉద్యోగములో కానీ, వ్యవసాయములో కానీ వీళ్ళు చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు కొన్ని మొత్తం మనకి తెలుసు అన్నట్టుగా కొంతమంది మోగుతుంటారు. కానీ మనకి ఎంత తెలిసినా కూడా వీళ్ళు ఉండాల్సింది మెయిన్గా పార్ట్నర్షిప్లో వీళ్ళకి మెయిన్గా వస్తుంటుంది దెబ్బ. దెబ్బ తగిలేదే వీళ్ళకి పార్ట్నర్షిప్ కానీ, లేదు కుటుంబంలో అన్నదమ్ముల సమస్యలు కానీ, లేదు భార్యాభర్తల సమస్యలు కానీ, కొన్ని సమస్యల వల్ల వీళ్ళు ఏదో చేయాలనుకుంటారు, అది చేయలేక పడిపోతుంటారు. మరి ఇప్పుడు ఆ యోగం అనేది ఉందా లేదా అనేది ఆలోచన చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా వీళ్ళకి మళ్ళా అదృష్ట గడియలు, లక్ష్మీ గడియలు, చేయాల్సిన కొన్ని ప్రమోషన్లు, కొన్ని ట్రాన్స్ఫర్లు, కొన్ని విదేశాల ప్రయాణాలు, కొన్ని ఎడ్యుకేషన్గా పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయటం, ప్రజలలో ఒక మంచి స్పందన రావటం, తర్వాత ప్రజల్లో ఒక నాయకుడిగా నిలబడటం, అంటే రాజకీయం దాంట్లో కూడా ప్రజలకి మంచి సేవ చేయటం, అలాంటి కొన్ని కలిసి వచ్చే యోగం అనేది అతి దగ్గరలో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇది వచ్చే టైంలో వీళ్ళు కొన్ని జాగ్రత్తలు, కొన్ని విధానాలు కొన్ని పాటించాలి. కొన్ని పాటించుకోకుండా మనం ఇక ఏం కాదులే అన్నట్టుగా ఆలోచిస్తే కొన్ని సమస్యలు మనకి కొన్ని ఇబ్బందికరమైన కొన్ని సమస్యలు రాబోతున్నాయి. కాబట్టి ఆ ఇబ్బందుల్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీకు మంచి యోగం అనేది కనబడుతుంది. కాబట్టి ఆ భగవంతుడి దయ వల్ల మీకు అష్ట ఔశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి, లక్ష్మీశాంతి, గృహశాంతి కలగాలంటే మీరు ఆ భగవంతుడిని మెయిన్గా మీరు పూజించాలి. కాబట్టి మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో, ఏది చేయాలనుకుంటున్నా కూడా తొందరపాటులు కాకోకుండా మీరు పూజించాల్సిన భగవంతుడు శ్రీ అమ్మవారు వారాహిని మాత. ఆ అమ్మవారు వారాహిని మాత అంటే ఆమె మనకి శత్రువు నాశనం. మనకు ఎవరెవరు శత్రువులు ఉన్నారో ఆ శత్రువులకి గురించి, తర్వాత మన మీద ఉండాల్సిన కొన్ని గ్రహ శక్తుల గురించి, మన మీద ఉండాల్సిన కొన్ని నవగ్రహ శక్తుల గురించి, మన మీద ఉండాల్సిన కొన్ని సమస్యల గురించి ఉన్న వాళ్ళకి తప్పకుండా శ్రీ వారాహిని మాత అమ్మవారు పూజ చేసి, అది పగులు పూట చేయకూడదు, రాత్రిపూటే చేయాలి. ఆ అమ్మవారికి రాత్రిపూటే చాలా విశేషము. కాబట్టి ఆ రాత్రిపూట చేసిన వెడల మీ మీద ఉండాల్సిన అష్ట దరిద్ర దోష నివారణ పటాపంచలైపోతుంది. మీ మైండు రిలీఫ్గా ఉంటుంది, మీ ఆరోగ్యాలు బాగుంటాయి, మనస్సు శాంతి ఉంటుంది. మీరు ఏదేది అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలని తప్పకుండా మీరు పూర్తి చేయగలుగుతారు. సర్వోజన సుఖినో భవంతు. ఓం నమ శివాయ. చూసారు కదండి, గురువుగారు చెప్పింది తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి సందేహాలున్నా, ఎలాంటి సమస్యలున్నా ఇక్కడ ముఖం చూసే జాతకం చెప్తారంట. మరి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, గురువుగారిని సంప్రదించండి. థ్యాంక్ యూ.